హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీ టీవీ. నిన్న సోషల్ మీడియాలో చూడటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో మీటింగ్ చెప్తున్నప్పుడు అందులో ఒక వికలాంగురాలైనటువంటి మహిళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. తాను మాటలు మాట్లాడిన చూస్తే భారతదేశంలో కష్టపడే వాడిని సర్వనాశనం చేస్తూ వాడి నోట్లో మట్టి కొట్టి పని చేయకుండా ఉచితంగా డబ్బులు సంపాదించుకోవాలనుకునే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చక్కని సౌకర్యాలు కల్పిస్తుంది. సోమరిపోతులు చేయడానికి వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పిస్తూ వాళ్ళని ప్రశాంతంగా తిని కూర్చోబెట్టి మాలాంటి రైతులు మా భార్య పిల్లలు మొత్తం కష్టపడి పనిచేస్తే మా సంపాదన అంతా తీసుకెళ్లి వాళ్ళకి దోచిపెడుతూ మమ్మల్ని ఆత్మహత్యల వైపు నెడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. అది గత వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కానీ. ఎందుకు అంటే ఆ వికలాంగురాలైనటువంటి మహిళ మాటలు వింటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో తను వెళ్ళిందంట. ఆ పథకంలో పనికి వెళ్తే రోజుకు 299 రూపాయలు అంటే 300 రూపాయలు కూలి వస్తుందంట. తనకి 100 రోజులు పని చాలక 150 రోజులు పని కల్పించాలంట. చూడండి ఎక్కడ విచిత్రమో. దానికి పవన్ కళ్యాణ్ గారు చిరునవ్వు నవ్వుతూ స్పందించడం కొద్దిగా సిగ్గు అనిపించట్లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? కష్టపడే వాడి నోట్లో మట్టి కొడుతూ వాడి భార్య బిడ్డల చెమట రక్తాన్ని దోచుకొని సోమరపోతుల్ని మేపటం కాదా దీని ఉద్దేశం? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనికి మాలిన చెత్త పథకం ఏదైనా ఉందంటే అది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమే. దీన్ని అడ్డం పెట్టుకుని దీనిలో పనిచేస్తున్న కూలీలు దోచుకుంటున్నారు, దీన్ని అడ్డం పెట్టుకుని పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు దోచుకుంటున్నారు, దీనిలో వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి దానికి సంబంధించిన గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళందరూ దోచుకుంటున్నారు. అదే డబ్బుని నిజంగా కష్టపడుతున్న రైతులు ఈ క్రాప్ డేటా ఆధారంగా పంట నష్టపోయిన వాడికి అందిస్తే వాడు బాగుపడి మళ్ళీ వ్యవసాయం చేస్తూ రాష్ట్రానికి ఉపయోగపడే విధమైన పనులు చేస్తాడు కదా. వాడిని నానా సంకలం ఆకిస్తూ ఈ రోజున మీరు ఇలాంటి దోచుకొని కూర్చునే సోమరపోతులకి మేపుతున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే తను వికలాంగురాలు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికలాంగులకి 6,000 నుంచి 15,000 రూపాయల దాకా పింఛన్ అందజేస్తున్నారు. అంటే ఒకసారి ఆలోచించండి, 6,000 కింది స్థాయిలో ఉన్న పింఛన్ 6,000, నెలకి 6,000 రూపాయలు, రోజుకు 200 రూపాయలు పింఛన్ తీసుకుంటూ ఉచితార్థంగా మరలా రోజుకు 299 రూపాయలు జాతీయ హామీ పథకంలో గ్రామీణ హామీ పథకంలో కూలీ తీసుకుంటూ ఏం చేయదలుచుకున్నారు? రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళదలుచుకున్నారా? సర్వం సంఖ్య నాకిచ్చదలుచుకున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనికి మాలిన చెత్త పథకాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిలో మార్పులు తీసుకుని రావాలి. ఒక పక్క అలాంటి రైతులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిర్చి రైతు అల్లాడిపోతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు మీ కంటికి కనిపించట్లేదా? వారి వైపులో చూడండి సార్, మా మొహాలు ఒకసారి చూడండి. మిర్చి కారం కొట్టుకుని ఎర్రగా కందిపోయి ఉన్నాయి మొహాలు, కింద నుంచి పైదాకా ఎర్రగా కందిపోయింది కారం దెబ్బకి. ఒక్క రోజన్నా మా వైపు చూసారా? మీకు కావాల్సింది మీకు భజన చేయటం, మీరు మీటింగ్లు పెట్టిన కాడ ఎవరు మీకు సంబంధించిన కార్యకర్తలు తీసుకుని రావటం, వాళ్ళు భజన చేయటం, ప్రతిపక్షాల ధోరణిలో లేకపోతే నిజంగా కష్టపడి పనిచేసే వాళ్ళ దృష్టిలో మీరు అభాస్పాలు కావటం. ఇది నాయకత్వ లక్షణం కాదు. పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ కూటమి కానీ వాళ్ళ సోమరిపోతులు చేస్తున్న పథకాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిలో మార్పులు తీసుకురండి. నిజంగా లబ్ధిదారులకు ఇవ్వండి, అర్హులకు ఇవ్వండి. అర్హులకు ఇవ్వటంలో మేము ఎట్టి పరిస్థితుల వ్యతిరేకం కాదు. కానీ 6,000 రూపాయలు పింఛన్ తీసుకుంటున్న ఆమె మరలా జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో 300 రూపాయలు కూలి తీసుకోవడానికి వెళ్తూ వికలాంగురాలు ఏం పని చేస్తుంది? మరి 300 రూపాయలు మళ్ళీ కూలేంటి? తనకి పింఛన్ వస్తుంది కదా, తను పని చేయలేదని కదా పింఛన్ ఇస్తుంది. మరలా తనకి మళ్ళీ కూలేంటి? ఎవరి సొమ్ము ఎవరు దారాదత్తం చేస్తున్నారు? మా కష్టార్జితం సార్, రైతులు నానా ఇబ్బందులు పడుతూ అప్పులు పాలై మా భార్య బిడ్డలకి కూడు లేక రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు నడిపించడానికి పనిచేస్తున్నా సార్. మా వైపు కూడా చూడండి పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళే కాదు మమ్మల్ని కూడా చూడండి. మిర్చి రైతు, పత్తి రైతు కందిపోయి ఉన్నాడు, ఆకలితో అప్పుల బాధతో అలమటిస్తున్నాడు. ఎక్కడా పిఠాపురమేనా? ఇంకా వేరే ప్రాంతాలు చూడరా మీరు? మీరు రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రాంతానికే కాదు, లేకపోతే ఒక సామాజిక వర్గానికి కాదు. ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. వారి వైపున ఎందుకు చూడరు మీరు? మిర్చి రైతు నానాటికి ఇబ్బందులు పడుతున్నారు, మద్దతు ధర లేక అల్లాడిపోతున్నాడు. అతని వైపు ఎందుకు చూడరు మీరు? పవన్ కళ్యాణ్ గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం దిక్కు తోసని స్థితిలో, రైతు ఆత్మహత్యల స్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ మా వైపు చూడాల్సిన బాధ్యత మీకుంది. మేము కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతర్భాగమే, మేము కూడా ప్రభుత్వ పథకాలకు అర్హులమే. మా పంట నష్టం జరిగినప్పుడు మాకు పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది.
పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులకు 4,000 పింఛనిస్తున్న మీకు, నిజంగా కష్టపడి పనిచేస్తూ అప్పులు పాలవుతున్న మాకు పరిహారం ఇవ్వడానికి ఎందుకు కళ్ళు కనిపించట్లేదు? ఎందుకు మా పైన మీకు ఇంత వివక్ష, చిన్న చూపని నేను ప్రశ్నిస్తున్నా. ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం నష్టపోయి అప్పుల ఊబిలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని, ఈ క్రాప్ డేటా ఆధారంగా మిర్చి రైతుకి, పత్తి రైతుకి, కంది రైతుకి పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో గతంలో వైసీపీ గవర్నమెంట్ కి ఏ పరిస్థితులు అయితే ఎదురయ్యాయో కూటమి ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరిస్తూ, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళండి. ఉపాధి హామీ పథకం లాంటి చెత్త పథకాన్ని దయచేసి తీసేయమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా డిమాండ్ సరైనదని భావిస్తే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని మరింత మందికి చేరవేసి మా డిమాండ్లు, మా బాధలు ప్రజలందరి దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.